సుమంగళి, ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావు? ఏం చేయమంటారండి, లోకం నిద్రపోతే తప్ప నేను మీ దగ్గరికి రాలేను. ఏమండి, ఎందుకండి దరిద్ర బ్రతుకు? లోకం దృష్టిలో చచ్చి చీకటి గదిలో మీరు బ్రతుకుతున్నారు. లోకం దృష్టిలో విధవరాలిగా చీకటి గదిలో సుమంగళిగా నేను బ్రతుకుతున్నాను. ఎవరి కోసం మన వెతుకు చావాలండి? రండి, ఎక్కడికైనా పారిపోయి బ్రతుకుదాం. సుమంగళి, నీకు తెలుసుగా ఆ సార్వభౌమరావు వాళ్ళు ఎంత దుర్మార్గులు, మీ నాన్న ఎంత స్వార్థపరుడు. మనం ఇక్కడి నుంచి తప్పించిపోవాలంటే మన శవాలు కూడా వెళ్ళాం. హలో కృష్ణమామయ్య, నే రాజేష్ని. నువ్వన్నట్టు ఆ కుళ్ళాయప్ప అల్లుడు హత్యలో ఏదో కుట్రుంది. నా ఉద్దేశం వాడికా చావనే లేదు. అలాగా? ఆ అల్లుడుగాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోండి. వాడు గనక నిజంగా బ్రతికే ఉంటే మీ నాన్న పెదనాన్న బయటపడ్డమే కాదు, ఆ కుళ్ళాయప్పగాడు వాడి ముఠా కటకటాల వెనక్కి వెళ్ళాల్సింది. చూడు, ఆ కుళ్ళాయప్పగాడికి వాడి కూతురికి జాతకాల పిచ్చి. ఆ పిచ్చి మీదే దెబ్బ కొట్టండి, వాళ్ళ బతుకులు బయటపడతాయి. నీ పేరు శ్రీ సో సాయి సో సుమంగళి? అవునండి. నీ పెరిమిడి పేరు కీ కోకా కో కళ్యాణ్? అవునండి. చూడమే, నీ కడుపునే 2 దేశభక్తులు 3 దేశద్రోహులు పుడతారు. నీ 55వ ఏట నీ 3వ కోడలి 2వ కొడుకు పచ్చడి బండ పెట్టి నీ నెత్తి పగలగొడతాడు. నా స్త్రీలు బంగారంగాను, ఆ పిల్ల చూస్తే తెల్ల కాగితలా కూర్చుంది. మీరేమో మొగుడు పిల్లలు అంటారేమిటండి? మూసుకోవే ముదనష్టపుదానా, శాస్త్రమే శాస్త్రం. ఈ పిల్ల అమంగళి కాదు, సుమంగళి. నా చరిత్ర మొత్తం ఎక్కాలు చదివినట్టు చదివిస్తున్నారు. మీకెలా తెలుసండి? ఈ అప్పికట్ల రేఖాక పంతులంటే మెంతులు అడుకున్నావా, గంతులు అడుకున్నావా? ఇప్పుడు నీకు 4వ నెల కూడాను. నా స్త్రీలు బంగారంగాను, అవునా? కదా? అవునా? కదా? అవునా? కదా? అవునా? అది అది శాస్త్రం. నువ్వు నటింట్లో కూర్చొని నాన్ స్టాప్ గా తుమ్ముతున్నావు, తుమ్ముకు తమ్ముళ్లాగా. ఎవరినిది? ఏ ఊరైతే నీకెందుకురా? నీ జాతకం మొత్తం సినిమా స్కోప్ లా కనిపిస్తోందిరా అబ్బి. నీ పేరు కీకో కైకో కుళ్ళాయప్ప. నా స్త్రీలు బంగారంగాను, అవునా? కదా? అవునా? కదా? అవునా? కదా? అవునా? కదా? అవును. ఈ మధ్య నువ్వు పెళ్లి గొడవలో ఇరుక్కున్నావు. అవునా? అవును. నీ మొహం మండా పీక్కోలేక లాక్కోలేక చస్తున్నావు. అవునా? అవును. అవతల నీ పరిస్థితి చిందరవందర గందరగోళంగా ఉంది. అవునా? అవును. నీకు పట్టిన దరిద్రం పోవాలంటే ఎల్లుండి నీ కూతుర్ని అల్లుడిని కూర్చోబెట్టి శ్రీకృష్ణ జన్మస్థానం వ్రతం చేయించు. అప్పుడంతా హాచ్చు, లేకపోతే మొత్తం హాచ్చు. అయ్యా, చేస్తే హాచో, చెయ్యకపోతే హాచో. కాస్త వివరంగా చెప్పండి. నా స్త్రీలు బంగారంగాను, ఆయన చెప్పినట్టే ఎల్లు కూతురు అల్లుడితో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఆ దౌర్భాగ్యరథం చేయించండి. చేశారా? హాచ్చు. చేయకపోతే హాచ్చు. మనకెందుకే హాచ్చు? పదా హాచ్చు. వస్తానమ్మా. హాసి. నీకెందుకే హాచ్చు? నాన్న నాన్న, ఆ వ్రతం చేయిద్దాం నాన్న. చేసి చేద్దాంలే. మంచాలేవో తొందరగా కానివ్వండి, అవతల ఎవరు వస్తారా అని టెన్షన్ గా ఉంది. ఏమండి, అల్లుడు గారేమైనా జేబులు కొట్టే బాబతా? చూసావా, అనుకున్నాను. రెగ్యులర్ గా తాజ్ గవర్నమెంట్ హోటల్కి వెళ్ళి 1000 రూపాయలు ఇచ్చి దర్జాగా క్రాఫ్ట్ చేయించుకుని నేను నీ వల్ల మర్డర్లో ఇరుక్కుని చెట్టు కింద బార్బర్తో కత్తి ఎంచుకున్నప్పుడే అనుకున్నాను మొత్తానికి నా ఫేస్ లో చేంజ్ వస్తుందని. పర్వాలేదులే అల్లుడు, ఇదంతా ఎంత బిస్కోత్, ఈ చేంజ్ ఎందుకు వచ్చిందో? మీ కొంప ముంచడానికే వచ్చింది. వాడే కళ్యాణ్. సార్ వీడే సార్,
వీడిని హత్య చేశారని మా నాన్నని పెదనాన్నని జైలుకి పంపించారు. ఈ డ్రామా అంతా ఆడింది పెద్ద మనిషి. అరెస్ట్ చేయండి, ముందు వెళ్ళి అరెస్ట్ చేయండి. తెలివక డబ్బ సొమ్మ బెస్త గురమ్మ అన్నారు. ఏదో చెయ్యాలని పోలీసుల్ని తీసుకొచ్చావు, కానీ ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే చెప్పరా? వీళ్ళు పోలీసు వాళ్ళు కాదు, మా వాళ్ళు, మామూలు వాళ్ళు, మా మామూలు వాళ్ళు.